ముఖ్యమంత్రులు పోయే కాన్వాయిలో కమ్సే కమ్ ఒక 30-40 కార్లు ఉంటాయి. ఎవరన్నా మంత్రులు పోయే కాన్వాయిలు అయితే ఓ 10-15 కార్లు ఉంటాయి. ఇక ఎమ్మెల్యేలు అయితే 5-10 కార్లు ఉంటాయి. కనిగో ఈ ఎమ్మెల్యే గారి కాన్వాయిలో ఎన్ని కార్లు ఉన్నాయో చూస్తే నోరలే పెడతారు కావచ్చు. 10-20 కాదు, 50-60 కాదు, ఏకంగా 150 కార్లతోటి కాన్వాయి తీసిండు ఎమ్మెల్యే సారు. ఇంతకు ఎవలో అంత పెద్ద తోపు ఎమ్మెల్యే మరి? ఇక చూస్తున్నారా ఈ కాన్వాయ్లో ఎన్ని కార్లు ఉన్నాయో. మొత్తం ఎమ్మెల్యే గారి తాలూకా కార్లే ఇవన్నీ. అగో బ్రిడ్జి మీద అయితే బరాబర్ కానొస్తాయని మెల్లగా వీడియోలు తీపిచ్చిండు గిట్లా. మొత్తం 150 కార్లట. ఇంతకు ఎవలి తీసుమార్ కాని ఎమ్మెల్యే సారు ఇంతగానో వెలివేషన్ ఇస్తుండు అని అంటే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సారుది ఇది కాన్వాయి. మరి ఇన్ని బండ్లు ఎందుకు? ఇంత భారీ కాన్వాయ్ తోటి ఏడికి పోయిండు ఏం కథ? నిన్నయాలనైతే అధికార పార్టీలో సభలు గివ్వలేం లేవు కదా అని అంటే సరస్వతి పుష్కరాలల్లా పుణ్యస్నానం చేస్తుందుకని మంది మార్బలాన్ని ఎంటేసుకొని కాళేశ్వరానికి పోయిండు ఇట్లా సారు. నిన్న పుష్కరాలకు ఆఖరినాడు ఉండే కదా, ఒక్కనే పోతే ఆ పుణ్యం నాకు ఒక్కనికే వస్తుందని కార్యకర్తలు కూడా తలా ఇంత పుష్కరాల పుణ్యం మూట కట్టిద్దామని ఎంటేసుకొని పోయిండట సారు. మరి జప్పున పుణ్యస్నానాలు చేసుకొని మర్రిరో పక్కకే ఉంది కదా అని కాళేశ్వరం ప్రాజెక్టు చూడబోయిర్రో. అసలే ఆ కాళేశ్వరం మీద పుట్టెడు అనుమానాలు పట్టెడు పంచాయతీలు నడుస్తున్నాయి. చూడబోతే ఓ బాధ, చూడకుంటే ఇంకో బాధ అన్నట్టుంది కథ. కానీ ఏ మాట కామాట ఇంత భారీ కాన్వాయ్ని ఇంటేసుకొని పోయి ఎమ్మెల్యేల రేంజ్ను పెంచిండి ఈ హస్తంపాటి ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ అయితే. ఈ కాన్వాయ్ పోతుంటే ఓ దిక్కు డ్రోన్ కెమెరాలు, రోడ్డు మీద వీడియో కెమెరాలు పెట్టి ఫోటోలు వీడియోలు తీస్తుంటే చూసిన వాళ్ళంతా ఇదేదో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ తో తీస్తున్న భారీ సినిమా షూటింగ్ కావచ్చు అనుకున్నారట. అగో ఆ రేంజ్ లో తీసిండు అన్నట్టు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సారు.